హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆలు బఠానీ కర్రీ చేయబోతున్నాం. ఈ కర్రీ పూరిలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బాణలి పెట్టుకుని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఆవాలు చెట్టపటలాడాక కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులో మిక్సీ పట్టిన 2 పెద్ద సైజ్ టమాటాల ప్యూరీని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో పసుపు, అలాగే టేస్ట్కు తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక నైటంతా నానబెట్టి ఉడికించుకున్న బఠానీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ½ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు 3 పెద్ద సైజ్ ఉడకపెట్టిన బంగాళాదుంపలను ఈ విధంగా చేత్తో మాష్ చేస్తూ కర్రీలో వేయాలి. అంతా ఇలా వేశాక ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని ఈ విధంగా కలుపుకున్నాక కర్రీని ఉడికించుకోవాలి. ఈ విధంగా కర్రీ అంతా దగ్గర పడ్డాక కట్ చేసిన కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే కర్రీ రెడీ అయినట్టే. ఈ విధంగా పూరీలు ఈ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.